మనకు ఎన్ని రకాల నరకాలున్నాయో తెలియదు కానీ పుత్రులు లేనివాడు పున్నామ నరకానికి పోతాడని మన పూర్వీకులు చెప్పేవారు. ఇండియాలో ఉన్నట్టే హీబ్రూలలో కూడా ఒక ఆచారం ఉండేది. అదేమిటంటే కొడుకులు లేకుండా అన్న చనిపోతే తమ్ముడు ఆ అన్న భార్యతో జతకట్టి ఆ విధంగా ఆమెకు పుత్రుణ్ణి కలిగిస్తేనే ఆ అన్నకు స్వర్గప్రాప్తి ఉంటుందని అనేవారు. మనం ఓల్డ్ టెస్టమెంట్ చదివినా ఈ సంగతి తెలుస్తుంది. అయితే తమ్ముడు అన్న భార్యకు సంతానాన్ని కలిగించవచ్చు కానీ ఆమెను పెళ్లి చేసుకోకూడదనేవారు పెద్దలు. అంటే ఆమెకు కొడుకు కలిగే వరకు తమ్ముడు భర్తగా వ్యవహరించవచ్చునే కానీ వివాహం మాత్రం నిషిద్ధం. ఈ ఆచారం ఇంత అపసవ్యంగా ఉందేమిటి అని అప్పట్లో ఎవరు అడిగేవారు కాదు. ఆ తర్వాత ఎంతో కాలానికి ఇంగ్లీష్ వారు ఆందోళన లేవదీశారు. 1914లో లాయిడ్ జార్జ్ ప్రధానిగా ఉన్నప్పుడు చనిపోయిన అన్న భార్యను తమ్ముడు పెళ్లి చేసుకోవచ్చనే చట్టాన్ని తీసుకురావాలని కొందరు ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే ఆయన కూడా మత పెద్దల ధోరణి చూసి వాళ్లతో విరోధం తెచ్చుకోవడం ఎందుకని వెనక్కి తగ్గారు. ఈ మత పెద్దల పురోహితులకు ఏది సక్రమం ఏది అక్రమం అనే చింత ఉండేది కాదు. తమ మాట నెగ్గాలన్నదే వాళ్ళ వాదం. చనిపోయిన అన్న భార్యను తమ్ముడు పెళ్లి చేసుకోకూడదని చెప్పినా ఆ పెద్దలే ఒకటికి భార్య చనిపోతే ఆమె చెల్లెల్ని అతను పెళ్లి చేసుకోవడానికి ఆమోదం తెలిపారు. అలా ఉండేది అప్పట్లో వాళ్ళ ఆలోచన విధానం.